పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడికల్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. మే 9న హరిహర వీరమల్లు వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు. అయితే మరోసారి వాయిదా పడి అందరినీ నిరాశపరిచింది. వీరమల్లుకు సంబంధించి మరికొంత షూటింగ్ బాకీ ఉంది. పవన్ ఖాళీ చేసుకొని ఆ పార్ట్ పూర్తి చేస్తే తప్ప ఈ సినిమా బయటకు రాదు. అందుకే వీరమల్లు మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూపుల్లో పడిపోయారు ఫ్యాన్స్. ఇన్నాళ్లకు పవన్ కు మళ్ళీ సినిమాలపై ఫోకస్ మొదలైంది. ఆయన వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఏఎం రత్నం ప్రకటించారు. పవన్ సెట్ లో అడుగు పెట్టారని, 2 రోజులు షూట్ లో పాల్గొంటారని, దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ట్వీట్ చేశారు రత్నం. దాంతో వీరమల్లుకు ప్యాకప్ చెప్పే సమయం ఆసన్నమైపోయింది. త్వరలోనే ట్రైలర్, దాంతో పాటు మిగిలిన పాటలు విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. జూన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 80% చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. మిగిలిన 20% జ్యోతికృష్ణ పూర్తి చేశారు. కీరవాణి సంగీతం అందించిన సినిమా ఇది. 2 పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. మరో 3 పాటలు త్వరలో ఒక్కొక్కటిగా విడుదల చేస్తారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇక 2 భాగాలుగా హరిహర వీరమల్లుని భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లిమ్స్, సాంగ్స్ తో ఈ మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. అయితే మొదటి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా పవన్ షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో సినిమా కంప్లీట్ కానుంది. దాంతో ఇక వరుసగా అప్డేట్స్ ఇచ్చి జోరుగా ప్రమోషన్ చేయాలని చూస్తున్నారు. పాటలు, ట్రైలర్ త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో మే చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం. అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.